బైబిల్లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక గాడిద పిల్ల ఉందంట. ఎవరు? డాంకీ, గాడిద. ఆ గాడిద దేవునికి మొరపెడుతుంది, యేసయ్య నా జీవితంలో నాకు మంచిది ఏం జరగట్లేదు, నన్ను నువ్వు ఎప్పుడు వాడుకుంటావు యేసయ్య, నా జీవితంలో నువ్వు అదే నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నన్ను త్వరగా వాడుకోవా, నేను ఎంత ఆశ కలిగి ప్రార్థిస్తున్నానో అంటదనమాట. యేసయ్య ప్రార్థన విని, గాడిద నా సమయం ఇంకా రాలేదు, నేను నిన్ను వాడుకోబోతున్నాను అంటారు. ఓకే, తను అలా వెయిట్ చేస్తుంది తన లైఫ్ లాంగ్. గాడిద వెయిట్ చేస్తుంటే చివరికి తన లైఫ్ ఎండ్ అయిపోయి చనిపోయే స్థితి వస్తుంది. తను చనిపోయినా కూడా దేవుడు అంటారు, గాడిద ఇంకా నా సమయం రాలేదు, నేను నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాను అంటారు యేసయ్య. ఓకే, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మన బాడీ హ్యూమిఫికేషన్ జరుగుతుంది, అంటే మట్టిలో కలిసిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా యేసయ్య చూసి అంటారు, నా సమయం ఇంకా రాలేదు, నేను నిన్ను వాడుకోబోతున్నాను అంటారు యేసయ్య. అన్న తర్వాత ఏం మిగులుతాయి? చివరికి స్కెలిటల్, బోన్స్ మిగులుతాయి. సో బోన్స్ చూసి కూడా యేసయ్య అంటారు, నా సమయం ఇంకా రాలేదు, నేను నిన్ను వాడుకుంటున్నాను అంటారు. ఎవరిని చూసి? గాడిదని చూసి. ఓకే, దేవుని సమయం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక గొప్ప పరాక్రమం గల ఒక గొప్ప యవనస్తుల్ని చేతులు రెండు బంధించేసి 3000 మందికి అప్పచెప్పడానికి తీసుకెళ్తుంటే అతను దేవునితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి అనమాట. ఓకే, పరిశుద్ధాత్మ అతన్ని తాకి ఆ స్ట్రెంత్ అన్నది దేవుడు పరిశుద్ధాత్మ అతనికి దయచేసినప్పుడు ఆ సంఖ్యలు 2 తెంపుకొని యేసయ్యకి ప్రార్థిస్తూ అడుగుతాను అనమాట. యేసయ్య నాకు ఒక ఆయుధం దయచేయండి, నేను ఫైట్ చేసి గెలవడానికి, నన్ను విడిపించడం వల్ల నాకు ఒక ఆయుధం కావాలి అర్జెంటుగాని జీసస్ ప్రే చేస్తారు. అప్పుడు వెంటనే ఇలా తనిపలాడినప్పుడు ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ తగులుతుంది చేతికి. తగిలినప్పుడు యేసయ్య అంటారు, ఈ యొక్క గాడిద దవడి ఎముకలు తీసుకొని నువ్వు ఆ ఫిలిస్తీయుల్ని ఓడించు, జయించు అంటారు. ఓకే, సో అలాగా చనిపోయినా సరే మన యొక్క ఎముకలు ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయినా సరే దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళిక తనని వాడుకోవడం అయితే మానలేదు. సో మన యొక్క సిచ్యువేషన్స్ ఎంత హీనంగా అయిపోయినా సరే, మనం ఎంత ఘోరమైన పరిస్థితులు కూడా వెళ్ళినా సరే దేవుడు తనకున్న ప్రణాళిక మనల్ని వాడుకోవడం మట్టుకి ఎప్పటికీ ఆ సంగతుల మట్టుకు ఆగదు. ఓకే, సో మన ఈ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మనకి జయం అవసరం, మన జీవితంలో జీవితం అవసరం. సో దేవుడు ఏమంటున్నారు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు నీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని. హల్లెలూయా. మనకి శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. కానీ యేసయ్య ఏమంటున్నారు? యేసయ్య లోకంలోకి వచ్చారు మన కొరకు. యేసయ్య మనం పడే నింద కన్నా ఇంకా ఘోరమైన నింద అనుభవించారు. సో యేసయ్యకి మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో యేసయ్య మనతో ఏమంటున్నారు? మనకి శ్రమ కలిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని యేసయ్య లోకాన్ని జయించినట్టు మనం కూడా లోకాన్ని జయించాలి.